నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు. భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి ప్రక్రియ ప్రస్థానమిది. ఆవిర్భావం నుంచే రగిలిపోతున్న దాయాదుల మధ్య వైరం తొలగించేందుకు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. కానీ ఇరు దేశాల ప్రభుత్వాలు అడుగు ముందుకేసిన ప్రతి సందర్భంలో ఏవో అంతర్గత శక్తులు అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ ప్రతిబంధక పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణ ఎలా? చర్చలు తప్ప పరిష్కారం చూపలేని సంక్లిష్ట సమస్యల చిక్కుముడులు విప్పడం ఎలా? అధికారంలోకి వచ్చింది మొదలు తనదైన దౌత్య చతురత ప్రదర్శిస్తున్న ప్రధాని ఈ విషయంలో ఎవరూ ఊహించని ముందడుగు వేశారు. నమోదయంతో ప్రతిష్టంభనలో ఒక్కసారిగా కదలిక తీసుకుని వచ్చారు. భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం లెక్కించిన మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజు సాక్షిగా ఆయన తర్వాత 11 ఏళ్లకు పాక్ గడ్డపై అడుగుపెట్టారు. దాయాదుల భవిష్యత్ బంధానికి కొత్త రూపు ఇచ్చారు. పాక్తో కలిసిమెలిసి సాగేందుకు సిద్ధమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అమృత్సర్లో అల్పాహారం, లాహోర్లో మధ్యాహ్నం భోజనం, కాబూల్లో రాత్రి విందు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్వప్నమిది. ప్రస్తుతం ఈ కల సాకారం చేశారు ప్రధాని మోదీ. కాకుంటే అటు నుంచి మొదలుపెట్టి కాబూల్లో అల్పాహారం, లాహోర్లో మధ్యాహ్న భోజనం, ఢిల్లీలో రాత్రి భోజనం. ఇలా ఒకే రోజు రెండు దేశాల పర్యటనలతో దౌత్య బంధాల్లో సరికొత్త అధ్యయనానికి నాంది పలికారు మోదీ. పొరుగు దేశాలతో స్నేహబంధానికి బాటలు పరిచారు. రెండు దేశాల మధ్య వైరుధ్యాలు తొలగించే ప్రయత్నం చేశారు. 2004లో వాజ్పేయి తర్వాత అకస్మాత్తుగా పాక్ గడ్డపై అడుగుపెట్టిన మోదీ దాయాదితో స్నేహహస్తం చూపారు. భారత మాజీ ప్రధాని వాజ్పేయి పుట్టినరోజు సాక్షిగా లాహోర్ గడ్డపై అడుగుపెట్టిన మోదీ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేశారు. ఆఫ్ఘనిస్తాన్లో భారత ప్రభుత్వం నిర్మించిన నూతన పార్లమెంటు భవనం ప్రారంభించిన ఆయన అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ అనుకోని అతిథిగా లాహోర్ వెళ్లారు. నవాజ్ షరీఫ్ జన్మదిన కానుకగా ఆయన మనవరాలు మెహరునిషా పెళ్లికి హాజరై దోస్త్ మేరా దోస్త్ అంటూ చేతులు కలిపారు. రెండు దేశాల ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం శాంతియుత పరిస్థితులు నెలకొల్పేలా కృషి చేయాలని తీర్మానించారు. मैं इतना ही चाहूंगा कि जो प्रयत्न वाजपेयी जी ने शुरू किया, उस वाजपेयी जी के प्रयत्न को आगे बढ़ाते हुए आज के भी जो हमारे शासन के नेता हैं और उनमें मोदी जी हैं और बाकी हैं, वे भी भारत और पाकिस्तान के संबंधों को दृढ़ता के साथ आगे बढ़ाने में योगदान दें। इन दोनों देशों के बीच में जो विगत दिनों में आतंकवाद के लिए कुछ आउटफिट्स बन गए, उनसे भी मुक्ति मिल जाए सबको। हिंदुस्तान और पाकिस्तान की मित्रता एकता बढ़े, यही इच्छा प्रकट करता हुआ मैं आज की स्थिति को देख करके संतोष प्रकट करता। కాబూల్ నుంచి షరీఫ్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ఫోన్ చేసిన మోదీ ఆ మాటల్లోనే లాహోర్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మోదీ ఈ సందర్శనను పాకిస్తాన్ కూడా మర్యాదపూర్వకమైన పర్యటనగా పేర్కొంది. ఇరు దేశాల మధ్య సమగ్ర చర్చల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ పాక్ విదేశాంగ మంత్రులు ఇస్లామాబాద్లో వచ్చే నెల సమావేశం కావాలని ప్రధానులిద్దరూ నిర్ణయించారని పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి అజీజ్ అహ్మద్ చౌదరి ప్రకటించారు. 2004లో నాటి ప్రధాని వాజ్పేయి పాకిస్తాన్లో పర్యటించిన తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశానికి వెళ్లటం ఇదే తొలిసారి. అంతకుముందు కొంతమంది ప్రధానులే దాయాది దేశంలో పర్యటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను ఒక్కసారి పరిశీలిస్తే 1953 జూలైలో పాకిస్తాన్లో అడుగుపెట్టిన జవహర్లాల్ నెహ్రూ కశ్మీర్ సహా అనేక వివాదాస్పద అంశాల పరిష్కారం కోసం చొరవ చూపారు. 1960 సెప్టెంబర్ 19, 23 మధ్య భారత్ పాక్ నదీ జలాల ఒప్పందంపై సంతకం చేయడం కోసం మరోసారి పాక్లో పర్యటించారు. 1988 డిసెంబర్ 29, 31 తేదీల్లో 4వ సార్క్ సదస్సులో పాల్గొనేందుకు రాజీవ్ గాంధీ దాయాది దేశానికి వెళ్లారు. బెనజీర్ భుట్టోతో 3 ద్వైపాక్షిక ఒప్పందాలు, అణుకేంద్రాలపై దాడుల నిషేధం, సాంస్కృతిక సహకారం, పౌర విమానయాన రంగాల్లో ఒప్పందాలపై సంతకాలు చేశారు. మళ్లీ 1989 జూలై 16, 17 తేదీల్లో ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా రాజీవ్ పాక్లో పర్యటించారు. ఆ తర్వాత భారత్ పాక్ సంబంధాల్లో సరికొత్త అధ్యయనం లిఖించారు వాజ్పేయి. 1999 ఫిబ్రవరి 19, 20 తేదీల్లో లాహోర్ ఢిల్లీ బస్సు సర్వీసు ప్రారంభంలో భాగంగా లాహోర్ వెళ్లారు. రోడ్డు మార్గంలో వెళ్లిన ఆయనకు ప్రధాని నవాజ్ షరీఫ్ సాదర స్వాగతం పలికారు.
2004 జనవరిలో సార్క్ సదస్సులో పాల్గొనేందుకు వాజ్పేయి పాక్ గడ్డపై అడుగుపెట్టారు. అనంతరం 11 ఏళ్ల తర్వాత భారత ప్రధానిగా నరేంద్ర మోదీ పాక్లో పర్యటించారు. But it is a remarkable fact, and perhaps unprecedented, that this peace process has been revived, and the manner in which the Prime Minister has revived it is quite extraordinary. This gives us all hope that there will be one happy consequence, and that if all goes well, the Prime Minister will undertake the visit to SAARC next year. మోదీ ప్రస్తుత పాక్ పర్యటన అకస్మాత్తుగా జరిగిన రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణ కోసం కొన్ని నెలల నుంచి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు, పాక్ అధికారుల ప్రకటనలు అవరోధం కలిగించాయి. ఇటీవల ప్యారిస్ వాతావరణ సదస్సు, రెండు దేశాల నేతల మధ్య మొదలైన సానుకూలత సుష్మా స్వరాజ్ పర్యటనలో మరింత ముందుకు వెళ్ళింది. ప్రస్తుత మోదీ పర్యటనతో శాంతి స్థాపన దిశగా అడుగులు పడింది. వాస్తవానికి ఇరుగు మంచి పొరుగు మంచి అంటూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాడే సార్క్ దేశాధినేతలను మోదీ భారత్కు ఆహ్వానించారు. ఆ ప్రమాణ స్వీకారోత్సవ ఆహ్వానం అందిన వెంటనే సానుకూలంగా స్పందించి కార్యక్రమానికి హాజరైన షరీఫ్ సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తర్వాత భారత్లో పాక్ హైకమిషనర్ కశ్మీర్ వేర్పాటువాదులతో సంప్రదింపులు జరపడం తీవ్ర వివాదాస్పదమైంది. అప్పటికే నిర్ణయమైన ఇరు దేశాల ఉన్నతాధికారుల సమావేశం కూడా రద్దయింది. సర్తాజ్ అజీజ్ వివాదం, సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు తదితరాలు ఇరు దేశాల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టాయి. భారతీయ గ్రామాలే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరపడంతో వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలకు దారితీశాయి. ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వీపై సాక్ష్యాధారాలు లేవంటూ వదిలేయడము భారత్ అసహనానికి కారణమైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా సాయంతో నిర్మితమవుతున్న $4,600 బిలియన్ పాక్ చైనా ఆర్థిక నడవ కూడా ఢిల్లీ నాయకత్వానికి మింగుడు పని విషయం. ఇది చాలదన్నట్లు భారత్కు అత్యంత ప్రాధాన్య దేశం హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్న హామీని దాయాది దేశం ఇప్పటి వరకు నిలబెట్టుకోనేలేదు. భారత్లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ సైన్యమే ఏ విధమైన ఆధారాలు లేకుండా భారత నిఘా విభాగం తమ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఉద్రిక్తతలకు కారణమవుతున్న వాటిలో జుమాతే ఉద్దవా ఉగ్రవాద సంస్థ పాత్ర కూడా ఒకటి. భద్రతా మండలి 2008లోనే నిషేధం విధించిన ఆ సంస్థ అధినేత హఫీజ్ సయీద్పై పాక్ ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడాన్ని భారత్ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఇవి చాలవన్నట్లు పాక్ సైన్యాధ్యక్షుడు రషీల్ షరీఫ్ కశ్మీర్ అంశం ఎప్పటికీ పరిష్కారం దొరకని సమస్యగా అభివర్ణించడం సమస్యను ఇంకొంచెం జటిలం చేసిందనే చెప్పాలి. అవన్నీ ఉద్రిక్తతలు ఎప్పటికప్పుడు పెంచుతూ వచ్చాయి. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే ప్రధానుల స్థాయిల్లోనూ ముఖముఖాలు చూసుకోవడమే అరుదుగా మారింది. ఆ మధ్య జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల వేదికగానూ వాతావరణం వేడెక్కింది. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రశ్నలు, అందుకు మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఘాటైన సమాధానాలు మాటల యుద్ధాన్ని తలపించాయి. అలాంటి తరుణంలో ప్యారిస్ పర్యావరణ సదస్సులో మళ్లీ మాట కలిపిన మోదీ, షరీఫ్ చర్చలకు మళ్లీ ప్రాణం పోశారు. రక్తపుటేర్లు పారిస్తోన్న ఐఎస్ ఉగ్రముఖ వేర్లు కత్తిరించాలన్నా, దక్షిణాసియాలో శాంతి పరిడవిల్లాలన్నా మైత్రి అత్యవసరమని, చర్చలే శరణ్యమని గుర్తించారు. బ్యాంకాక్లో భద్రతా సలహాదారుల భేటీ బాటలు పరిచారు. సుదీర్ఘ మంతనాలు జరిపిన భద్రతా సలహాదారులు శాంతి భద్రతలు, ఉగ్రవాదం, జమ్మూ కశ్మీర్, వాస్తవాధీన రేఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సానుకూల పరిణామాలకు కొనసాగింపుగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ రాజధాని ఇస్లామాబాద్లో ప్రారంభమైన హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సుకు హాజరు అయ్యారు. పాక్ ప్రధాని షరీఫ్తో, పాక్ ప్రధానికి విదేశీ వ్యవహారాలపై సలహాదారైన సర్తాజ్ అజీజ్తో చర్చలు జరిపారు. ఉగ్రవాదాన్ని ఖండించిన రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర చర్చలు జరపాలని సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ముంబైపై ఉగ్రవాద దాడి కేసు విచారణ సత్వరం పూర్తి చేసేలా చర్యలను వేగవంతం చేస్తున్నట్లు భారత్కు పాక్ హామీ ఇచ్చింది. ఈ పర్యటన అనంతరం యుద్ధమే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లోక్సభలో ప్రకటించారు. ఉగ్రవాద పడగనీడను తొలగించేందుకు పొరుగు దేశంతో చర్చలొక్కటే పరిష్కారమని భావిస్తున్నామని, పాక్తో చర్చల ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆమె స్పష్టం చేశారు. శాంతి ప్రక్రియకు జూలైలో రష్యా ఉఫాలో జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సు పరిణామాలు కొంత దోహదం చేశాయనే చెప్పాలి. శాంతి స్థాపన ప్రక్రియ పునఃప్రారంభించాలని అప్పుడే ఇరు ప్రధానులు సూత్రప్రాయంగా అంగీకారానికొచ్చారు. సానుకూల వాతావరణంలో గంటపాటు అనేక అంశాలపై చర్చించారు. ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారుల భేటీ ఏర్పాటు చేయాలని భావించారు. కాకుంటే కశ్మీర్ అంశం లేకుండా చర్చలంటన్న ఒత్తిడితో చర్చలు అటకెక్కాయి. గతేడాది కాఠ్మండూలో దక్షిణాసియా దేశాల కూటమి సార్కుకు హాజరైన వారి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. మోదీ అమెరికా పర్యటనలోనూ షరీఫ్తో చర్చల కోసం ఎదురుచూసినా
ఇద్దరూ కలుసుకోలేదు. ఈ సందిగ్ధ పరిస్థితుల్లో నేడు మోదీ లాహోర్ పర్యటనతో శాంతి ప్రక్రియ అమలుపై ఆశలు చిగురుస్తున్నాయి. పాక్ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. సుదీర్ఘకాలంగా అమలుకు నోచుకొని కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా తైపీ చమురు పైప్లైన్ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం, భారత్ వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటనలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మోదీ పర్యటన కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. భారత్ పాక్ మధ్య సంబంధాలు పునరుద్ధరణకు అంతర్జాతీయ సమాజం స్వాగతిస్తోంది. పాక్ సైతం ఉగ్రవాదంతో సర్వం కోల్పోయిన తరుణంలో భారత్తో స్నేహహస్తానికి సిద్ధంగా ఉంది. రెండు దేశాల మధ్య శాంతి స్థాపన జరిగితే దక్షిణాసియాలోని రెండు దేశాలు ఉమ్మడి శక్తిగా ఎదిగే అవకాశం లేకపోలేదు. మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే చమురు నిల్వలున్న దేశాలకు వాటి మీద గుత్తాధిపత్యం సాధించాలని చూస్తున్న అగ్రరాజ్యాలకు మధ్య అన్నది ఓ అంచనా. చమురుకు ప్రపంచవ్యాప్తంగా అంత ప్రాధాన్యత ఉంది. చమురు తోడు లేనిదే మనిషే లేడనంతలా మారిపోయాయి రోజులు. భారత్ వంటి వర్ధమాన దేశాల్లో చమురు ప్రాధాన్యం మరింత ఎక్కువ. చమురు ధరలు ప్రజల జీవన స్థాయిని ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దైనందిన జీవితంలో అత్యంత కీలకమైన నిత్యావసర వస్తువుల ధరలను శాసించేది పెట్రోల్, డీజిల్ ధరలే. వాటి ధరలు మాత్రం పెరిగినా సామాన్యుడు నడ్డి విరిగినట్టే. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎప్పుడు పెరిగినా భారత్లో దానికి తగ్గట్లే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యుడిపై మోయలేని భారం మోపుతున్నాయి. పోనీ అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడైనా తగ్గుతున్నాయా అంటే అదీ లేదు. ఎందుకిలా? అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా మన దేశంలో ఎందుకు ధరలు తగ్గట్లేదు? దీని వెనుక ఉన్న మతలబేంటి? వినియోగదారులకు వదులుతున్న చేతి చమురు. ముడి చమురు ధర తగ్గినా ఆ స్థాయిలో తగ్గని పెట్రోల్, డీజిల్ ధరలు. ధరల తగ్గింపును ప్రజలకు బదలాయించని ప్రభుత్వాలు. సామాన్యుడిపై భారం మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సుంకాలు. రానున్న రోజుల్లో అది $25లకు పడిపోయినా ఆశ్చర్యం లేదు. ఇటీవల తరచూ పతాక శీర్షికల్లో కనిపిస్తున్న వార్తలివి. కాకపోతే అవి చదువుగానే అమ్మయ్య పెట్రోల్ ధర తగ్గిపోతోంది, కారు చౌకగా చక్కర్లు కొట్టేయొచ్చని సంబరపడిపోకండి. ఎందుకంటే అంతర్జాతీయంగా ధరలు ఎంత తగ్గినా భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. మనం మాత్రం అదే పాత రేటుతో పెట్రోల్ పోయించుకోవాల్సిందే. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భారీగా తగ్గినప్పుడు దాని ఫలితం అందుతుందని, పెట్రోల్, డీజిల్ ధరలు బాగా తగ్గుతాయని సాధారణ ప్రజలు ఆశించడం సహజం. దశలవారీగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు విపణి విచక్షణకే వదిలేసిన కేంద్ర ప్రభుత్వం మొదట్లో చెప్పింది కూడా అదే. 2013-14లో అందరికీ అది అనుభవంలోకి వచ్చింది కూడా. అంతర్జాతీయ ధరలు బట్టి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగిందే తప్ప తరిగింది లేదు. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. నాడు $110 నుంచి $120 మధ్య తచ్చాడిన బ్యారెల్ ముడి చమురు ధర ఇప్పుడు గరిష్టంగా $40 దాటడం లేదు. మరి ఆ మేరకు బంకుల్లో ధరలు కూడా తగ్గాలి కదా. అప్పుడు 70 నుంచి $80 మధ్య జేబులు గుల్ల చేసిన పెట్రోల్ ఇప్పుడు కనీసం $40కైనా రావాలి కదా. కేంద్రం మొదట్లో చెప్పిన విపణి ధరల సిద్ధాంతం ప్రకారమైతే అంతకంటే ఎక్కువే తగ్గాలి. అవేవి ఇప్పుడు జరగడం లేదు. మహా అయితే రూపాయి, ₹1 కంటి తుడుపులు తప్ప. పైగా ఒక్కోసారి ధరలు పెరుగుతున్నాయి కూడా. ఏమిటి విచిత్రం అంటే అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుదల ఫలితాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులకు బదిలీ చేయకపోవడమే అసలు కారణం. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత కనిష్ట ధరకు ప్రస్తుతం ముడి చమురు ధర పతనమైంది. ఈ నెల 24న న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్చేంజిలో
బ్యారెల్ చమురు ధర $37.50 ఉంటే బ్రెంట్ క్రూడ్ ధర $37.36 పలికింది. ప్రస్తుతం అది $36.09 ఉంది. ఇంకా కిందకు దిగజారే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ చమురు రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి 100% చమురు దిగుమతులపై ఆధారపడిన మన దేశానికి ఎంతో మేలు చేసే పరిణామం. బంకుల్లో పెట్రోల్, డీజిల్కు అధిక ధర చెల్లిస్తున్న కోట్ల మంది వినియోగదారులకు ఊరట కలిగించే అంశం. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నామమాత్రపు తగ్గింపుతో ప్రజలు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాలు పెంచుకునేందుకు వేస్తున్న రకరకాల పన్నుల వల్ల చమురు ధరలు తగ్గక ప్రజలు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. తగ్గిన ధర లబ్ధిని నేరుగా వినియోగదారులకు బదిలీ చేయాల్సిన ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్పై ఎడాపెడా పన్ను శాతం పెంచి ఆ మొత్తాన్ని తమ ఖజానాల్లోకి మళ్లించుకుంటున్నాయి. ఫలితంగానే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గుదలకు సమానంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు తగ్గట్లేదు. గత అక్టోబర్లో ముడి చమురు ధర బ్యారెల్కు $82 ఉంది. అప్పట్లో హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర $59. ఇప్పుడు ముడి చమురు ధర $40 కంటే దిగువకొచ్చింది. పెట్రోల్ బంకుల్లో కొనుగోలు చేసే లీటర్ డీజిల్కు మాత్రం దాదాపు 50 వరకు చెల్లించాల్సి వస్తోంది. అంటే అంతర్జాతీయంగా ధరలు ఎంత తగ్గినా సామాన్యుడికి తగ్గే ధర మాత్రం నామమాత్రమే. పెట్రోల్ పరిస్థితి ఇంకా దారుణం. డీజిల్ ధర తగ్గినంత కూడా పెట్రోల్ ధర తగ్గట్లేదు. గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం 5 సార్లు పెంచింది. ముడి చమురు ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు తగ్గకపోవడానికి ఇదే ప్రధాన కారణం. ముడి చమురు ధర తగ్గిపోవడాన్ని మన దేశంలో ప్రభుత్వాలు ఆదాయాలు పెంచుకోవటానికి కలిసి వచ్చిన అవకాశంగా భావిస్తుండటం వల్ల వినియోగదారులపై అధిక భారం తప్పడం లేదు. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకం, ఎక్సైజ్ సుంకాలు వడ్డిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను వసూలు చేస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు వ్యాట్ విధించడంలో మరింత ఉత్సాహం చూపిస్తున్నాయి. వీటికి చమురు శుద్ధి సంస్థలు, చమురు మార్కెటింగ్ సంస్థలు వేసుకునే లాభం, డీలర్ కమిషన్ అదనం. ఫలితం ప్రభుత్వ ఖజానాలు నిండుతుంటే సామాన్యుడి జేబుకు మాత్రం చిల్లులు పడుతోంది. వాస్తవానికి లీటరు పెట్రోల్ తయారీకొస్తున్న ఖర్చు ₹25. అయినా బంకుల్లో లీటరు ₹65కు కొనుక్కోవాల్సి వస్తోంది. అంటే పెట్రోల్ ఉత్పత్తులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు ఎంతలా వేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ముడి చమురు ధర పతనానికి అనుగుణంగా డీజిల్ ధరను ప్రభుత్వం తగ్గించడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం ఇంకా తగ్గేదని ఆర్థిక నిపుణుల భావన. రైళ్లు, ట్రక్కులు, ఇతర వాణిజ్య వాహనాలు, ఆహార పదార్థాలు, కూరగాయల రవాణాకు డీజిల్ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తాయి. అలా కాకుండా ప్రభుత్వ ఖజానాలో లోటు పూడ్చుకోవడానికే ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. అందుకే ధర తగ్గింపునకు అవకాశం ఉన్నప్పటికీ పన్నులు వడ్డించి ఆదాయాలు పెంచుకుంటోంది. సామాన్యులకు ఎందుకీ ధరల పాపం? కారణం మీరంటున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఎక్సైజ్ పన్నులో 42% వాటా రాష్ట్రాలకే వెళ్లిపోతోందన్నది కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట. మిగిలిన పన్ను ఆదాయం అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నామంటున్నారు. జాతీయ రహదారులు, గ్రామీణ ప్రాంత రహదారులు నిర్మించడానికి పెద్ద ఎత్తున నిధులు కావాలని, అందుకే చమురు ఉత్పత్తులపై పన్నులు వేస్తున్నామన్నది కేంద్రం వాదన. మరోవైపు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గతంలో అధిక ధరకు ముడి చమురు కొనుగోలు చేయడం వల్ల ప్రస్తుతం తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ విక్రయించలేమని ఆయన రాజ్యసభలో స్పష్టం చేశారు. ఇలా ప్రభుత్వాలు పన్నులు పెంచడం వల్ల సామాన్యుడికి నేరుగా ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే అయినా ఈ పన్నుల వల్ల పరోక్షంగా ఉపయోగమూ ఉందన్న వాదన లేకపోలేదు. ద్రవ్యోల్బణం దిగిరావడానికి తగ్గిన ముడి చమురు ధరలు దోహదపడ్డాయి.
ప్రస్తుతం టోకు ధరల సూచి ద్రవ్యోల్బణం 1% కంటే తక్కువగా ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 5% దగ్గరగా ఉంది. రిజర్వు బ్యాంకు ఇటీవల వడ్డీ రేట్లు తగ్గించింది. ఈ నిర్ణయం కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తోంది. నూతన పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం కలుగుతోంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం వల్ల బడ్జెట్ కేటాయింపుల్లో ఎటువంటి కోత లేకుండా వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు అందించగలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం వరుసగా అంటే ఒకదాని తర్వాత ఒకటి ఎక్సైజ్ డ్యూటీని క్రమేణా పెంచుకుంటూనే పోతుంది. ఇది మంచి పరిణామం కాదా అంటే వినియోగదారుల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి బెనిఫిట్ మనకి ప్రపంచం నుంచి వస్తున్నప్పుడు దాన్ని సైంధవుల్లాగా మన కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డం పడుతుంది, అది ఎందుకు మనకి ఆ బెనిఫిట్ని బదలాయించట్లేదు అని మనకు అనిపించవచ్చు. కానీ అట్ ద సేమ్ టైం ఒక ఎక్స్చెక్కర్కి ఆ ఎక్స్ట్రా డబ్బులు రావడం వల్ల అవి అభివృద్ధి కార్యక్రమాలకి గనక ఆ డబ్బుని ఉపయోగించగలిగితే, భారతదేశ అభివృద్ధికే ఆ డబ్బు కనుక నిజంగా ఉపయోగపడితే అది ఓవరాల్గా ఒక మ్యాక్రో ఎకనామిక్ సెటప్లో దాన్ని మనం అంత తప్పు పట్టాల్సిన అవసరం అయితే ఏమి లేదు. ముడి చమురు ధర పతనం ఇంతటితో ఆగదని, ఇంకా కిందకు దిగి వస్తుందని ఆర్థిక సేవల సంస్థలు విశ్లేషిస్తున్నాయి. వచ్చే ఏడాది వ్యవధిలో అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ చమురు ధర $20 కూడా వచ్చే అవకాశముందని గోల్డ్మాన్ సాక్స్, CLSA పేర్కొన్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక అభివృద్ధి మందగించడం వల్ల ముడి చమురుకు గిరాకీ అంతగా ఉండదని ఈ సంస్థల అంచనా. నిజంగా ముడి చమురు ధర $20కు తగ్గితే మన దేశానికి అంతకంటే మేలు చేసే అంశం మరొకటి ఉండదు. బ్యారెల్ చమురు ధర $40 నుంచి $45 స్థాయిలో దీర్ఘకాలం పాటు కొనసాగినా మన దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. అనూహ్యమైన ఆర్థిక అభివృద్ధి నమోదు చేసే అవకాశం లభిస్తుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు, పారిశ్రామికీకరణకు, విద్య, వైద్యం వంటి సామాజిక సదుపాయాలు పెంపొందించడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రభుత్వం కూడా ప్రజలకి యొక్క కనీస అవసరాలని చెప్పుకోకపోయినా కానీ అందరూ విధిగా వాడవలసిన అవసరాలు ఏమున్నాయో గమనించి వాటిపై వారికి తెలియకుండా పన్ను విధిస్తూ తమ ఖజానాను నింపుకుంటూ లేని ప్రజలకి, అంటే ఆస్తిపాస్తులు లేని వారికి, పేద వ్యక్తులకి కొద్దో గొప్ప సంక్షేమాన్ని అందజేయడానికి ప్రయత్నించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామం. కాబట్టి భారతదేశానికి ఇది పరిమితం కాదు. భారతదేశం ఇప్పుడుతో ఆగే పరిస్థితి కూడా లేదు. పెట్రోల్ రేట్లు ఇంకా తగ్గితే ట్యాక్స్ ఇంకా రేట్లు పెరుగుతాయి. కానీ మనకి కొద్దో గొప్ప రేటు తగ్గుతుంది. అందువల్ల 60 నుంచి 80 రూపాయల మధ్యలో పెట్రోల్ ఉంటుందని, 45 నుంచి 65 రూపాయల్లో డీజిల్ ఉంటుందని మనస్ఫూర్తిగా మనం నమ్ముకుని దాని ప్రకారం మన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే ఈ ఒడిదుడుగుల గురించి విపరీతమైన ఆదుర్దా పడవలసిన అవసరం ఉండదు. 2012లో మన దేశం ముడి చమురు దిగుమతి చేసుకున్నందుకు చెల్లించిన మొత్తం $108 బిలియన్ అయితే 2015లో ఇది $61 బిలియన్ తగ్గిపోయింది. ఫలితంగా మనకు $47 బిలియన్ అంటే 3 లక్షల కోట్లకు పైగా మిగిలినట్లు అవుతోంది. పెట్రోలియం ఉత్పత్తుల మీద ప్రభుత్వం చెల్లించిన రాయితీ 2012-13 స్థూల జాతీయోత్పత్తిలో 1% వరకు ఉండగా తాజాగా ఇది 0.2%కి తగ్గిపోయినట్లు భావిస్తున్నారు. ముడి చమురు ధర తగ్గిన పరిస్థితుల్లో 3.9%గా ఆర్థిక లోటు ఉండాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించబోతోంది. నిధుల కేటాయింపుల్లో ఎటువంటి కోతలు లేకుండా ఆర్థిక లోటు లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం చేరుకోవటం గత కొన్నేళ్లలో ఇది తొలిసారి. ఎన్ని వాదనలు ఉన్నా పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు $14 బిలియన్ మేరకు అదనపు ఆదాయాలు సమకూర్చుకుంది. కార్పొరేట్ సంస్థలు 70,000 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి పొందాయి. అతి తక్కువగా లాభం కలిగింది సాధారణ వినియోగదారులకే. పోనీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకే కదా ఆ డబ్బులు ఖర్చు చేస్తోంది అని సంతృప్తి పడదామంటే మళ్లీ ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గించుకుంటాయా అంటే అది $1 మిలియన్ ప్రశ్నే. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.